బసవేశ్వర శివాలయంలో మొట్టమొదటి ఏడాది మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో కుమ్మరి వీధిలో వెలిసిన బసవేశ్వర శివాలయంలో మొట్టమొదటి ఏడాది మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు స్థానిక భక్తులు మరియు పురోహితులు మీడియాతో తెలియజేయడం జరిగింది. రాయదుర్గం కోటలో వెలిసి ఉన్న శివాలయం ఈ శివాలయ దేవస్థాన ప్రాచీన దేవాలయం. ఈ ప్రాచీన దేవాలయం యొక్క చరిత్ర చెప్పాలంటే ఇది పాలేగాళ్ల యొక్క రాజుల కాలం నాటిదని వారు తెలియజేశారు. ఇప్పుడు ఈ దేవాలయం భక్తుల సహకారంతో జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసి ఆలయం రూపుదిద్దుకున్నట్లు వారు తెలియజేశారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సర్వ భక్తాదులు పెద్ద ఎత్తున మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఆలయంలో విచ్చేసిన ప్రతి భక్తాదుడికి వారి చేతనే శివుడికి అభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకతగా వారు తెలియజేశారు. జాతికి అతీతంగా కులమత భేదాలు లేకుండా భక్తాదులే ఆలయ గర్భగుడిలో ప్రవేశించి ఆ దేవదేవుడికి స్వయంగా వారి చేతుల మీదుగానే స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వారు తెలియజేశారు. కావున భక్తాదులు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని వారు విజ్ఞప్తించారు. ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి కొంతమంది పెద్దల సహకారంతో శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని జీర్ణోద్ధరణ పనులు సంవత్సర కాలంలోనే పూర్తి చేసి ఆలయాన్ని రూపుదిద్దినట్లు వారు తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. కోట వీధిలో వెలిసినటువంటి కుమ్మరి వీధి శివాలయం ఇది పాళేగారి వంశస్థుల కాలంలో నుండి దేవాలయం ఉండడం జరిగింది. అప్పుడు దేవాలయము శిథిలావస్థకు పడినందువల్ల కొంతమంది పెద్దలు కలిసి ఈ యొక్క దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. కరెక్ట్ సంవత్సరం రోజుల్లోనే దేవాలయం పూర్తి కావడం జరిగింది. మొట్టమొదటిసారిగా శివరాత్రి మహోత్సవ వేడుకలు జరిపించాలని కోరుకుంటున్నాము. కావున ఈ రాయదుర్గంలో ఉన్నటువంటి పుర ప్రజలందరూ ఈ శివాలయంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే శివుడికి నేరుగా స్వయంగా ఏ దేవస్థానంలో లేని విధంగా ఈ శివాలయంలో అభిషేకం చేయడానికి అవకాశం కల్పించబడినది. ప్రజలందరూ ప్రతి ఒక్కరూ శివాలయ గర్భగుడికి వెళ్ళి దేవస్థానంలో శివునికి అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని కోరుతున్నాము. రాయదుర్గంలోని కుమ్మరి వీధిలో కోటలో వెలిసినటువంటి బసవేశ్వర శివాలయం జీర్ణోద్ధరణ జరిగింది. ఈ యొక్క శివరాత్రి ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రతి ఒక్కరూ పట్టణ ప్రజలందరూ విచ్చేసి పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరీ పట్టణ ప్రజలందరికీ కోరుతున్నాము. ఇట్లు ఆలయ కమిటీ ముఖ్యస్థులు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది.